మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిర్వహించిన మహిళా అభ్యుదయ వేదికకు విశేష స్పందన లభించింది. మహిళలను ఉద్యోగార్థులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఉచిత శిక్షణలు, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాల ద్వారా వందలాది మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు అండగా నిలిచి పెట్టుబడి నుంచి మార్కెటింగ్ వరకు సహకారం అందిస్తామని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం వెల్లడించారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపే ఈ కార్యక్రమంలో ఆదర్శప్రాయమని రామచంద్రపురం ఆర్డీఓ సరళావతి ప్రశంసించగా, మహిళా సాధికారతను ఉద్యమ స్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతరంగా పనిచేస్తామని మంత్రి సుభాష్ సహోదరి శ్రీ సత్య స్పష్టం చేశారు. మహిళా అభ్యుదయ వేదిక దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము సంవత్సరాల కాలం నుంచి మహిళలందరికీ కూడా యూత్ ప్యాక్లు అవనివ్వండి, బ్యూటీ పార్లర్ శిక్షణ అవనివ్వండి, అలాగే కుట్టు మిషన్లు అవనివ్వండి, ఎంబ్రాయిడరీ అవనివ్వండి, రకరకాలైన ట్రైనింగ్లు ఇవ్వటం జరిగింది. ట్రైనింగ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా బాగా నేర్చుకోవడం జరిగింది. కానీ మా ఉద్దేశం నెరవేరలేదు. ఉద్దేశం అంటే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి ఏదైతే శిక్షణ పొందారో దాని ప్రకారం వాళ్ళు ఒక్కొక్క చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఎదుగుతారని ఆశించడం జరిగింది. కానీ మేము చేసిన చిన్న తప్పు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడూ ఏదో అవసరం ఉన్నా మా దగ్గర రమ్మని చెప్పాము, కానీ వాళ్ళు రాలేకపోయారు. కొంతమంది ఏదో ఒక 4-5 మాత్రం పరిశ్రమలు పెట్టుకుని అంతంత మాత్రం జరుగుతున్నారు. ఈరోజు మార్పు తీసుకురావాలనే ఒక మినిస్టర్ సుభాష్ గారి యొక్క ఆశయం మేరకు ఈ రోజున ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే శిక్షణ పొందారో వాళ్ళందరికీ కూడా మనం వెనకాల సపోర్ట్గా ఉండాలి. బ్యాంకు లోన్లు, అలాగే వీళ్ళు చేసిన ఉత్పత్తులకి ఒక మార్కెటింగ్ లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు. ఎన్నటికీ కూడా